హాయ్ అండి. ఈరోజు వీడియోలో మా అమ్మ కరివేపాకు పొడి చేసింది. అది ఎలా తయారు చేసింది, అందులో బెనిఫిట్స్ ఏంటివి అనేది మా అమ్మ చెప్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది చాలా ఒక ఆయుర్వేదం లాగా పనిచేస్తుంది. అమ్మ, ఈ కరివేపాకు పొడి వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి, ఏమేమి మంచి జరుగుతుందో హెల్త్ పరంగా చెప్పు. పిల్లలకు కళ్ళకు చాలా మంచిది. హెల్త్ పరంగా కానీ, జీర్ణశక్తికి కానీ, జుట్టు రాలేదానికి కానీ, జుట్టు రాలేది తగ్గిపోతుంది. కళ్ళు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి. రోజు ఉదయం కానీ మధ్యాహ్నం ఏ టైంలో వీలైతే ఒక్క పూటలో గ్యారెంటీ మాత్రం పిల్లలకు 2 ముద్దలకు కరివేపాకు పొడి మంచిగా నెయ్యి వేసి 2 ముద్దలు ఫస్ట్ తినబెట్టాలి. పెద్దవాళ్ళైనా సరే, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. ఇంకా బాలంతలకైతే చాలా మంచిగా బాగా పనిచేస్తుంది. పాలు బాగా వస్తాయి. ఎందుకంటే దాంట్లో అన్ని విటమిన్స్ ఉంటాయి. కరివేపాకు పొడి అంటే ఉత్త కరివేపాకు కాదు, ఇంకా అన్ని ఐటమ్స్ చేస్తాం కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది. అమ్మ, దీని తయారు విధానం ఒకసారి చెప్పు, నువ్వు ఎలా చేస్తావనేది. ఫస్ట్ 2 చెంచాలు పల్లీలు, 2 చెంచాలు కందిపప్పు, 2 చెంచాలు ఉద్దిపప్పు, జీలకర్ర, మెంతులు, కొన్ని మెంతులు, నువ్వులు అన్నీ 2 చెంచాల నువ్వులు, ధనియాలు అన్నీ వేసుకొని కొంచెం సిమ్లో పెట్టేసుకొని దోరగా వేపుకోవాలి. అవి వేగిన తర్వాత కొంచెం వేగిన తర్వాత ఒట్టిమిర్చి ఒక 10 అట్లా వేసుకోవాలి. ముందే వేస్తే ఒట్టిమిర్చి మారిపోతుంది. కొంచెం అవి వేగిన తర్వాత వేస్తే బాగా స్టవ్ సిమ్లోనే ఉంచాలి. సిమ్లోనే ఉంచుకోవాలి. అవి మాత్రం పెట్టుకోవద్దు. మాడిపోకుండా సిమ్లోనే మనం కలుపుతూ ఉంటే త్వరగానే రెడ్ కలర్ వచ్చేస్తాయి మంచిగా. ఇంకా అవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం చింతపండు వేసి వాడిని రసం గానిలో అన్నిట్లో వాడుతుంటాం కరివేపాకు. కాకపోతే తీసి పక్కన పెడతారు, అంతే, పక్కన పెట్టేస్తారు. అదే కడుపులోకి ఏమి వెళ్ళదు. ఇట్లా చేసినాం అనుకో అంతా కడుపులోకి వెళ్ళిపోతుంది. ఎంత కూడా కరివేపాకు బయటకు ఉండదు. ఇక అందుకోసం ఇట్లా పొడి ఎప్పుడు ఒక డబ్బాకు చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే ఏం పాడు కాదు. ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేదు. మనకు ఎన్ని రోజులైనా బాగుంటుంది. తర్వాత లాస్ట్లో ఇవన్నీ వేపుకున్న తర్వాత ఒక 5-6 చిన్నవి, పెద్ద గడ్డ అయితే ఒక గడ్డ, చిన్నదైతే రెండు ఉల్లిపాయలు, తెల్ల ఉల్లిపాయలు తీసుకొని పొట్టు తీసి కొంచెం ఆయిల్ వేసి అవి కూడా రెడ్గా వేపుకోవాలి. అవి కూడా రెడ్గా వేపుకొని ప్లేట్లకు తీసేసుకొని లాస్ట్లో కరివేపాకు వేపుకోవాలి. ఇంకా మనకు చెట్లు దగ్గరలో ఉంటే చెట్టు కరివేపాకు అయితే ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. పొడి కూడా చాలా బాగుంటుంది. ఇక మనకు చెట్లు లేని వాళ్ళంటే ఇక మామూలుగా మార్కెట్లో తెచ్చుకుంటూ ఉంటాం. మార్కెట్లో అయినా బాగానే ఉంటుంది. ముందు తెచ్చుకొని మంచిగా ఒక 6 కట్టలు, పెద్ద కట్ట అయితే ఒక 2 కట్టలు, చిన్న అయితే ఒక 6 కట్టలు తీసుకొని మంచిగా వాటర్ వేసి నీట్గా కడిగేసి నీళ్ళంతా వచ్చిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని క్లాత్లో వేసేసి కొంచెం ఫ్యాన్ కింద కానీ ఎండ ఉంటే ఎండలో అయినా పెట్టేయచ్చు. ఆరిపోతాయి. వట్టిగా ఆరిన తర్వాత ఇంకా దాన్ని తీసుకొని లాస్ట్లో ఇవన్నీ వేపుకున్న తర్వాత అది కరివేపాకు లాస్ట్లో వేపుకోవాలి. వేపుకునేటప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఎందుకంటే పసుపు ఎందుకు వేస్తామంటే ఉత్త కరివేపాకు అయితే కొంచెము కలర్ మారిపోతుంది, కొంచెం బ్లాక్గా కనబడుతుంది. ఇదే పసుపు వేసినాం అనుకో కలరే మారదు. తర్వాత ఉప్పు లాస్ట్లో మనకి ఎంత కావాలన్నా అంత ఉప్పు సరిపోయేమైనా వేసుకోవచ్చు చూసుకోండి. కరివేపాకు కూడా మంచిగా పలపల మంచి ఇట్లా మనకు వినిపిస్తుంది సౌండ్, ఎగుతుంటే గలగల సౌండ్ వస్తుంటుంది. అట్లా వచ్చినంత వరకు వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక చల్లారిన తర్వాత ఫస్ట్ విడివిడిగానే మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ మనం పప్పులన్నీ ఇవన్నీ వేపుకున్నాం కదా, వేపుకున్న పప్పులు ఫస్ట్ బొరకగా పట్టుకోవాలి, మెత్తగా పట్టుకోవద్దు. అంటే మరీ కచ్చిపక్క కాదు, కొంచెం అక్కడక్కడ మనకు పలుకులాగా పంటకు తగులుతూ ఉంటాయి, అలా పట్టుకోవాలి. అలా పట్టేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు కరివేపాకు మెత్తగా పట్టేసుకోవాలి పొడి. ఆ మెత్తగా పట్టిన తర్వాత లాస్ట్లో 2 కలుపుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఆ లాస్ట్లో 2 కలిపేటప్పుడు ఈ ఉల్లిపాయలు వేపుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలు కూడా వేసేసి ఒకసారి అలా తిప్పేసి ఉప్పు ఇంకా సరిపోయిన టేస్ట్ ఒక 2 స్పూన్లు, ఒక స్పూన్ ఇంత చూసుకొని వేసుకోవాలి. మామూలుగా అయితే నేను ఒక స్పూనే వేసిన, మళ్ళీ వేసుకోవచ్చు అని. సరిపోకుంటే మళ్ళీ మనం కలుపుకోవచ్చు, సాల్టే కాబట్టి కలుపుకోవచ్చు. ఎక్కువ మాత్రం వేసుకున్నామంటే తీయలేము కదా, అందుకే ఎప్పుడు కూడా తక్కువనే వేసుకోవాలి ఉప్పు ఏ దాంట్లో అయినా కూడా.
కాబట్టి మనం ఒక ముద్ద తింటేనే తెలుస్తుంది. మళ్ళీ కలుపుకోవచ్చు. ఉప్పు గురించి మాత్రం లాస్ట్లో పెట్టుకోవాలి, ఉప్పు వేసేది. కరివేపాకు ఇట్లా చేసుకోవాలి అట్లా పౌడర్. వేసుకోవాలి, పౌడర్ అట్లా చేసుకోవాలి. అది తర్వాత అన్ని పొడులు కలిపేసి అన్ని పొడులు కలిపి ఒక్కసారి తిప్పేసుకొని మంచిగా ఒక గాజు సీసాలు కానీ మంచి డబ్బాలో మంచి డబ్బాలో మూత గట్టిగా ఉన్న డబ్బాలో పెట్టేసుకుంటే ఎప్పుడైనా వాడుకోవచ్చు, ఏవి చెడిపోదు. ఇట్లా చేసిన తర్వాత కొద్దిసేపు ఎండకు పెట్టాలి కదా. ఎండకు కానీ వెంటనే డబ్బాలో పెట్టుకోవద్దు, కొంచెంసేపు అట్లా వదిలేసేయాలి గాలికి కానీ ఎండకు కానీ పెట్టినాం అనుకో. ఎందుకంటే అక్కడక్కడ ఏమన్నా కొంచెం తడి ఉన్నా ఆరిపోతుంది, ఇబ్బంది ఉండదు. మనం డబ్బాలో పెట్టుకుంటాం కాబట్టి సేపు అట్లా వదిలేస్తే మనం ఫ్యాన్ కింద కానీ మన ఇంటి ముందర ఎండ పైన పెట్టేసుకుంటే అక్కడక్కడ ఎక్కడైనా తడున్నా వెళ్ళిపోతుంది, బాగుంటుంది. ఇక ఫస్ట్ మనము అన్నం ఎట్లా మధ్యాహ్నము రాత్రికి ఎప్పుడు ఏ టైంలో అన్నం తింటామో ఆ టైంలో మాత్రము ఫస్ట్ 2 ముద్దలు పిల్లలకు పెట్టేటప్పుడు ఉత్తే కరివేపాకు తినాలంటే తినలేము. సో ఇట్లా పౌడర్ లాగా చేసుకుంటే ఇందులో ఇంకా ధనియాలు చాలా మంచిది. జుట్టు రాలే వరకు జుట్టు రాలకుండా చుండు రావడము, చుండు రాకుండా ఉంటుంది. తర్వాత హెల్దీగా మాత్రం చాలా బాగుంటాయండి పిల్లలకు. మెయిన్ ఈ కాలం ఎట్లా అంటే కళ్ళు చిన్న చిన్న పిల్లలకు అద్దాలు వచ్చేది. మెయిన్ పిల్లల కోసం నేను మాకు మన్మన్లు 2 మన్మన్లు 2 మన్మరాలు ఉన్నారు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు చాలా మందికి భూతద్దాలాగా వస్తున్నాయి, అద్దాలు వస్తున్నాయి. వాళ్ళు అద్దాలు పెట్టుకోవాలా, బ్యాగులు మోసుకుపోవాలా, ఏం అర్థం కాకుండా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదో మనకు తోసిన కాడికి తెలిసిన కాడికి కొంచెము పిల్లలకు ఇంట్లో ఏదైనా ఫుడ్ ఇంట్లో చేసి పెట్టడమే చాలా మంచిది అని నేను అనుకుంటానండి. మీరు కూడా అనుకొని మీ మన్మన్లకు మన్మరాళ్ళకు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ చేసుకొని హ్యాపీగా తినండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పిల్లలకు ఫస్ట్ ఒక 2 ముద్దలు మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ అలాగే నైట్ ఏదో ఒక పూట పెట్టడం వల్ల పిల్లలకు కంటి సమస్యలు కానీ జుట్టు రాలడం, చుండ్రు ఇవన్నీ తగ్గుతాయండి. నెక్స్ట్ మా పెద్ద పాపకు తినిపిస్తున్నాను. మా పాప చేసిన వీడియోకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళకందరికీ నా ధన్యవాదాలు.